క్యాచ్ పట్టడం అంత ఈజీ కాదురా రే. నీ వల్ల కాదు కానీ క్యాచ్లు పట్టడం. ఇంటికి వెళ్తాంగో. ఎప్పటికన్నా నువ్వు కొట్టిన బాల్ ని క్యాచ్ పట్టి నౌట్ చేసేది పులిగాడేరా రే. అది కూడా చూద్దాం. చూద్దాం కాస్కో. రాకెట్ వేసుకుని అంతరిక్షంలోకి వెళ్ళే మగాడు పుట్టాడేమో గాని క్రికెట్ లో నన్ను ఓడిస్తే మగాడు ఇంకా పుట్టలేదురా. అయినా అప్పుడే ఏమైందిలే, నువ్వు కూడా బ్యాటింగ్ ఆడతావు, అప్పుడు చూస్తాను. చూడు ఏడుకి అమ్మాయిలు ఉంటే ఓ ఎక్స్ట్రాలు ఎక్కువైపోతాయి. చెప్తాను ఆగేడు పని. అవుట్ అవుట్, ఎల్బిడబ్ల్యూ అవుట్, ఎల్బిడబ్ల్యూ అవుట్. మగాళ్ళది ఎంత అవుట్ ఎందుకు అవుతురా? బంతి వెళ్ళి వికెట్లకి తగలాలి, అది అవుట్, అది రూలు. ఒరే పులి, నువ్వు ఆఫ్ నాలెడ్జ్ తో క్రికెట్ ఆడకం. ఎల్బిడబ్ల్యూ చేసిన అవుటే, వికెట్లకే తగలక్కలొద్దు బంతి. అలాగే అవుతురా. ఇప్పుడు నిన్ను లాక్ కొట్టాను, అది మన మ్యాచ్ ఫార్మ్ కొట్టినట్టు అవుతా అవును కదా? రే నువ్వు తెలిసి తెలియకుండా మాట్లాడకరా బాబు. ఎల్బిడబ్ల్యూ అవుటే. యారా మహేష్ నువ్వు చెప్పు. అవునరా అవుట్. ఒరే వైట్ నువ్వు చెప్పు. అవునరా ఎవరా? క్రికెట్ కి కర్ర బలకి తేడా తీయదు. సునీత నువ్వు చెప్పు. అదే అంట అవుటా? అంటే నాకు తెలిసినంత వరకు ఎల్బిడబ్ల్యూ అవుటే పులి. సునీత నువ్వు కూడా పరం నువ్వేనే చెప్పే. ఒరే పులి, అంత మంది చెప్తుంటే నీకు బుర్రకెక్కట్లేదేంట్రా? పనికి మాలేదవా? ఎల్బిడబ్ల్యూ అవుటే. అసలు నేను అడగడమేనా తప్పే. ఇది అవుట్ కాదంటే ఒప్పుకునే మనుషులు ఈ టూరిపురం మొత్తం ఒక్కరు కూడా లేరా? నేనున్నానబ్బాయి. మీరు మెయిన్ హోస్టెస్? నా పేరు కొబ్బరి బొండం. నన్ను అందరూ సాక్రిఫైసింగ్ స్టార్ అంటుంటారు. ఓ అవునా? నా పేరు పుల్రేజ్ అండి. అందరూ సర్కాస్టిక్ స్టార్ అంటారు సరదాగా. తప్పు మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా ఎల్బిడబ్ల్యూ అవుట్ కాదు, కేవలం వికెట్లు తగిలితేనే అవుట్ అంటారు. సూపర్ అండి. ముళ్ళకంప మధ్యలో ముత్యంలో ఉన్నారండి మీరు. విన్నారా? ఎవరన్నారా? నా నువ్వు ఆ ముత్యంతోనే ఆడుకో. మా వరకు అయితే ఎల్బిడబ్ల్యూ అవుతారా. స్నేహానికి అర్థం తెలియదు మీతో ఎవడాడతారా? స్నేహం అంటే ఆ ముత్యం. ఇదిగో ఫ్రెండ్, నేను వస్తానండి. ఈ ఎవరందరూ నాతోనే తిరిగి, నాతోనే ఆడి, నాతోనే పాడి నాకు మటుకు సపోర్ట్ చేయరండి. ఎక్కడి నుంచి వచ్చారో గానీ మీరెవరో తెలియకపోయినా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఇంతకీ మీరెవరు? నేను జనాభా లెక్కల అధికారిని. అంటే అప్పుడన్నా నాకు బోర్ కొట్టింది అనుకో, మేడపైకి వెళ్ళి చుట్టూ ఎక్కడతాను. అలా మీరు జనాలు ఎక్కడతారా? అలాంటిదే, కానీ అది కాదు. మరి ఇంకెలా? అంటే ప్రభుత్వం 10-15 నెలలకు ఒకసారి జనగణన మొదలు పెడుతుంది. ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం పనులు చేస్తుంటారు, వాళ్ళకి ఎంతెంత ఆస్తులు ఉన్నాయో రిపోర్ట్ రాసి ప్రభుత్వానికి పంపడమే మా పని. ఓ అలాగా. ఈ ఊరి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నాకు కొంచెం సాయం చేస్తావా? అదే అంత పనండి బాబు. ఈ ఊర్లో అందరూ నన్ను గాలికి తిరిగేదవా అని బిరుపుతో పిలుస్తూ ఉంటారు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వన్ స్టాప్ సొల్యూషన్ ఇప్పుడు గారి పదండి. ఇదే మా ఊరు గుడి. ఎంత బాగుందో కదా? అవును, చాలా బాగుంది. ఈ గుడిలో బంగారం కానీ వెండి కానీ ఏమైనా ఉంటాయా? ఉంటాయి, కాకపోతే ఎన్ని మా ప్రెసిడెంట్ గారు ఇంట్లో పెట్టుకుని ఉంటారు. అంటే గుళ్ళు అంత సేఫ్టీ కాదంటారు మరేమో. అవునా? ఓహో. ఇదిగోండి, ఇక్కడ నుంచి కళ్ళ ముందు అలా శుభ్రత కనబడుతున్నాయి చూడండి. ఇవన్నీ మా పొలాలే. అది కాదు అక్కడ శుభ్ర కొబ్బరి చెట్టు పక్కన కనబడుతుంది కదా, అదే మా పొలం. అక్కడ కనపడుతుందే, అదెవరి పొలం? అదే ప్రెసిడెంట్ గారిది. ఇటు సైడ్ ఉందే, అది? అది కూడా ప్రెసిడెంట్ గారిదే. ఆ వెనక చెరుకేసరే, అది? అది కూడా ప్రెసిడెంట్ గారిదేనండి. ఏంటి ఇన్ని పొలాలు ప్రెసిడెంట్ గారి దగ్గరే ఉన్నాయి? ఆయన అంతరిచ్చా? బాగా రిచ్ కాదండి, బాగా రిచ్. అయినా ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో కొంచెం ఈయన కాజేసి ఇలాంటివన్నీ ప్రాపర్టీలు గట్రా కొనేస్తున్నారని మా ఊర్లో టాక్ అండి. ఓహో సరే, ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి లెక్కలు రాసుకుందామా? జనాభా లెక్కల అధికారి అదొకటే కాదురే, నా ఫ్రెండ్ కూడాను. అతని ఇంట్లో ఎవరెవరు ఉంటారో ముందు కాదు చెప్పు. ఇంకెవరుంటారో నేను నా పిల్లం. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటండి? బ్యాంక్ అకౌంట్ నెంబరా? అదెందుకు? అవును ఫ్రెండ్, అయినా ఎందుకు? నిన్ను నా ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు కదా. ఎల్బిడబ్ల్యూ అవుట్ కాదని చెప్తే నేను మాత్రమే నీకు సపోర్ట్ చేశాను, కానీ నువ్వు వీళ్ళందరి ముందు నన్ను అనుమానిస్తున్నావు.
నీకు అనుమానం? అతను ఎవరనుకున్నావు? నా ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ మిస్టర్ కొబ్బరిబొండం. నీ బ్యాంక్ అకౌంట్ ఏంటో తెలిస్తే అందులోంచి డబ్బులు ఎవరో దొబ్బేయకుండా దానికి బ్యాంక్ వాళ్ళ చేత తాళం వేస్తాడు. ఈ అకౌంట్ కి తాళం వేయడం బ్యాంక్ కదా తాళం వేస్తారు. అదే నీకున్న హాఫ్ నాలెడ్జ్. అకౌంట్ కూడా తాళం వేస్తారు, లేదంటే నీ అకౌంట్ గారికి వదిలేస్తారు. మరి మన సార్ అనుకో నా ఫ్రెండ్ కాబట్టి దగ్గరుండి నీ అకౌంట్ కి పెద్ద తాళంగా పెడతాడు. తర్వాత నీ ఇష్టం మరి. ఓ అవునా? అయ్యో సారీ అయ్యా. ఏమే అర్జెంట్ గా పాస్బుక్ కట్టుకొచ్చి సార్ గారికి అకౌంట్ నెంబర్ చెప్పేద్దాం. అదోకే, కానీ ఇంట్లో ఉన్న బంగారం క్యాష్ మీరు ఎక్కడ పెడతారు? మా ఇంట్లో పెట్టుకున్న క్యాష్ బంగారం గురించి మీకు ఎందుకయ్యా? ఒరే పాలేరు, మనం తినే కూడు, తాగే పాలు, పీల్చే గాలి అన్ని గవర్నమెంట్ చెకింగ్ చేస్తుందా లేదా? అవును. అలాగే మనం ఇళ్లలో డబ్బులు ఎక్కడెక్కడ పెడతామో తెలిస్తే గవర్నమెంట్ ఒక డ్రోన్ పంపిస్తారు. ఆ డ్రోన్ పైన తిరుగుతూ ఆ స్పాట్ లోంచి డబ్బులు దొంగలు ఎవరు దొబ్బేయకుండా కాపలా కాస్తుంది. మరి ఇంత చెప్పాక నీ ఇష్టం, నీ గుడ్డని చెప్పేసి అలా ఎండాకాలం దొంగలు పడేసేదను చూసుకో మరి. సారీ అండి, సారీ. ఒరే సారీ రూపులు ఇంకేమనను. నాగలైతే నా పెట్లో పెడదామండి, క్యాష్ అయితే బీరువా పెట్టేసుకుంటాం. ఓకే సరేరా పాలేరు, నేను వస్తాను ఇంకా. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్, నీ వల్ల నా పని చాలా సులభం అయిపోయింది. ఓకే ఫ్రెండ్, నేను సులభ కాంప్లెక్స్ అంటానులే, అందరి పనులు ఈజీగా అయ్యేలా చూస్తా ఉంటాను. అందరిల్లు చూపించావు, అసలైన వారి ఇల్లు చూపించలేదేంటి? అసలైన ఇల్లా? ఎవరిది? ప్రెసిడెంట్ ది. ఓ ప్రెసిడెంట్ దా. వెళ్దాం పద. మీరేట్రా గోడ మీద ఆడుతున్న బల్లిలోకి బలి ఉన్నారు? ఇదిగోండి ప్రెసిడెంట్ గారు, ఇతని పేరు కొబ్బరిబొండం, జనాభా లెక్కల ఆఫీసర్. దానికంటే ముందు నా ఫ్రెండ్. జనాభా లెక్కల అధికారం, ఇలాంటి వాళ్ళు ఒకరు వస్తున్నారు అని నాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. అంటే అది సార్. ఏంటండి ఇన్ఫర్మేషన్? ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు అనుకోండి, టాయిలెట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చొస్తుందా? లేదు. మీరు బస్సులో వెళ్తున్నారు అనుకోండి, ఆ డ్రైవర్ కూడా కుదిపేసాడు అనుకోండి, వామిటింగ్ నేను వస్తాను అని ఇన్ఫర్మేషన్ ఇచ్చొస్తుందా? లేదు. మరి అలాంటప్పుడు దీని బట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వస్తారండి. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తేనే కదా అసలే లెక్కలు బయటపడతాయి. అవునండి, నిజాయితీగా లెక్కలన్నీ బయటకు రావాలని గవర్నమెంట్ నన్ను స్పెషల్ గా పంపించింది. సరే, నీకు ఏం వివరాలు కావాలో అడుగు, చెప్తా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా భార్య, నా కూతురు, నా అల్లుడు. సూపర్ అండి. ఇంట్లో క్యాష్ నగలు ఎక్కడ పెడతారు? ఎవర్రా నువ్వు ఇవన్నీ అడుగుతున్నావు? అబ్బా ప్రెసిడెంట్ గారు, సేఫ్టీ కోసం లేండి. అయినా నా ఫ్రెండ్ మోహన్ చూస్తే దొంగలా కనపడుతున్నారండి మీకు. అయినా ఒకసారి మోహన్ చూడండి, ఒక నోట్లో ఏలిట్లో కొరకలేడు, పాలు వేసినా తాగలేడు, ఇప్పటికీ డైపర్లు వాడే పెద్ద పిల్లల్లో ఉన్నాడు. రే పులి, నువ్వు అనవసరంగా ఆయాసపడి ఆవేశపడకు. నేను పంచాయతీ ఆఫీస్ కు ఫోన్ చేసి వీడి గురించి కనుక్కుంటా. నాకు అంతవరకు ఎందుకులేండి, ఇవి ఆప్షనల్. మీరు చెప్పాలనుకుంటే చెప్పచ్చు, లేదంటే లేదు. ఉంటాను. ప్రెసిడెంట్ గారు, ఐ హేట్ యు అండి. చిన్న చేపలన్నీ వల్ల చిక్కాయి, అసలైన సొర చేపలే దొరకలేదు. ఏడు కొబ్బరిబొండం, టెన్షన్ పడిపోతున్నావు. ఆ ప్రెసిడెంట్ వివరాలు చెప్పలేదనా? అవును ఫ్రెండ్, ఆయన ఒక్కరు వివరాలు చెప్పుంటే నా పని పూర్తయ్యేది. ఏంటి? అదే నేను వచ్చిన పని పూర్తయ్యేది. 100% స్ట్రైక్ రేట్ తో ఇక్కడి నుంచి వెళ్లేవాడిని. ఊర్లో ఎవరో ఒకరు అలా తింగరోళ్ళలో ఉంటారులే, అందరూ నాలో తెలివిలో ఉండాలంటే కష్టం కదా. నా కడుపు తెలివి భయపడుతుంది. అసలైన తింగరోడివి నువ్వురా. సరే ఫ్రెండ్, వస్తాను. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఈ రోజు నేనే గనక లేకపోతే గాక నా ఫ్రెండే గనక ఏమైపోయాడు. బహుశా ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి నన్ను పుట్టించాడేమో ఆ దేవుడు. కారణ జన్మున్నేమో నేను. ఓకే ఓకే. ఏంట్రా? ఎందుకు నాన్న బాబు సింగం సినిమాలో సూర్యలాగా అంత ప్లెజెంట్ గా మాట్లాడతావు? ఎదవ ఎటకరాలు ఆడేవంటే ఎన్ను మొక్క ఇరిగిపోద్ది. ఎన్నుకోసా ఎన్నకోసా ఎందుకులేండి, ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి చాలు. ఏంటో అడుక్క. అంటే అది ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నావు, బాల్ వచ్చి మోకాలే తెలియదు అనుకో, అది అవుట్ కాదు కదా. మా వాళ్ళు ఏంటి LBW అంటున్నారు. ఏంట్రా అర్థం పర్థం లేకుండా మాట్లాడతా? LBW తగిలితే అవుటే. LBW అంటే లెగ్ బిఫోర్ వికెట్, అంటే వికెట్ కి అడ్డుగా ఉన్న లెగ్ కి తగిలితే అవుట్ అని అర్థం. నువ్వు కూడా పండుగల మాడతావు, ఏం తెలియదు అనుకుంటా మీ అందరికి. ఈ తెలివితేటలతో రైస్ మిల్ ఎలా నడిపిస్తున్నావు ఏంటో నువ్వు. తెలివైన వాళ్ళందరికీ ఏ కష్టం. ముందు మా మాట ఎవరో ఒప్పుకోరు, అందుకే నా మాట ఎవరు ఒప్పుకోరు. ఊరోళ్ళు బయట వాళ్ళు అనుకున్నాను కాదు, నా కుటుంబంలో కూడా ఎవరు నాకు సపోర్ట్ చేయరు. హలో మిత్రుడా. మిత్రుడా? నేను నీకు తెలుసా? నాకు తెలీదు, మా ఫ్రెండ్ కి తెలుసంట కదా. మీ ఫ్రెండా? ఎవడాడు? కొబ్బరి బొండం. ఓ మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ కొబ్బరిబొండం. వాళ్ళ ఫ్రెండ్ నువ్వు. ఎంతకీ నీ పేరేంటి? మైసూర్ బొండం. ఓ మైసూర్ బొండం, నైస్ నే. అయినా కొబ్బరిబొండం మైసూర్ బొండం భలే ఉన్నాయ్యా నీ పేర్లు. సింక్ లో పేర్లోనే సింక్ ఉందంటే
మనుషుల మధ్య ఇంకెంత స్నేహం ఉంటుందో. ఏదో నీ అభిమానం. అభిమానానికి ఇట్లే చాలా ఉంటది కానీ ఇంతకీ రాత్రి ఎందుకు వచ్చావు? పనేటి? ఏం లేదు, నేను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాను. ఊర్లో వాళ్ళందరూ మీటర్ రీడింగ్లు రాసుకుని వెళ్ళాలి. ఓ, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగమేనా? ఫ్రెండ్స్ ఇద్దరు భలే కొట్టారయ్యా గవర్నమెంట్ ఉద్యోగాలు. అవును మిత్రుడా, ఈ ఊర్లో నీకు హెల్ప్ చేసే ఏకైక వ్యక్తి పులి అని మా ఫ్రెండ్ చెప్పి పంపించాడు. ఓ సంతే కదా, హెల్ప్ చేయడం మాకు పల్పి తాగినంత ఈజీ. పోదా చూపించేస్తాను. అది ఓ అక్కడ కనపడుతుంది కదా, అదే మా ఊరు మెయిన్ ట్రాన్స్ఫార్మర్ స్తంభం. దాన్ని గనక నువ్వు ఆపేవంటే ఊరంతా సిన్న సీక్రెట్ అయిపోతుంది. ఓ అవునా, అయితే వెళ్ళి ఆఫ్ చేద్దాం. ఆపడం ఎందుకు? రీడింగ్ అయినా ఎంతలోనే తీసుకుంటారు. నా ఫ్రెండ్ కి ఫ్రెండ్ అంటే ఏ లాభం ఆశించకుండా, ఏ ప్రశ్నలు అడగకుండా నాకు హెల్ప్ చేస్తాడు అనుకున్నాను. కానీ ఇలా అనుమానిస్తూ చేస్తాడని నేను అప్పుడు అనుకోలేదు. అంటే నేను నిన్ను అనుమానించలేదు. నిన్నెందుకు అనుమానిస్తాను ఫ్రెండ్? జస్ట్ ఆస్కింగ్ టు డు ద ఇన్ఫర్మేషన్. మెకానిక్ బండిని చెక్ చేయాలంటే దాన్ని ఆఫ్ చేసి చేస్తాడు గానీ ఆన్ లో పెట్టి ఎక్కడైనా చెక్ చేస్తాడా? ఈ పాయింట్ తో కొట్ట మైసూర్ పోను. నువ్వు ఎక్కడ ఉండు, నేను వెళ్ళి ఆపేసి వచ్చేస్తాను. రే పులి, ఎందుకు ట్రాన్స్ఫార్మర్ ఆపేస్తున్నావు? ఏం లేదురా, మీటర్ చెక్ చేయడానికి గవర్నమెంట్ నుంచి కరెంట్ ఆఫీసర్ వచ్చాడు. అందుకే చిన్న పని ఉంటే చేస్తున్నాను. అది కాదురా. నాకు అవతల సారా పనులు ఉన్నాయి. దుబ్బే. అయినా ఈ టైంలో మీటర్ రీడింగ్ ఏంట్రా? ఇది ఎవరిల్లు? అంటే అది అది ఆ భూమికి బొక్కపడేలా సిగ్గుపడుతున్నావంటే నీ లవరిల్లే అయి ఉండాలి. ఏజీ ఓ ఫ్రెండ్. సరే, నువ్వు ఇక్కడే సిగ్గుపడుతూ ఉండు, నేను వెళ్ళి పని చూసుకొని వస్తాను. ఏంటి? అదే మీటర్ రీడింగ్ తీసుకొని వస్తాను అంటున్నా. నేను కూడా వస్తాను. హీరోయిన్ ఇంటికి హీరో ఎలా వెళ్ళాలో తెలుసా? ఎలా ఉంది? చొక్కా నిక్కర్ వేసుకుని వెళ్తాం. చొక్కా నిక్కరు కాదు, హీరోలా వెళ్ళాలి. రజనీకాంత్ వెళ్ళి సౌందర్యాన్ని తీసుకొచ్చినప్పుడు ఉంటుంది ఆ హైలో వెళ్ళాలి. ఇదిగో మిత్రుడా, నువ్వు కళ్ళ నుంచి బయటకు వస్తే ఇంకో ఇంటికి వెళ్దాం. వెళ్దాం. ఇదంతా చాలా డేంజర్. అవును, నాకు కూడా తెలుసు. నీకెలా తెలుసు? అదే మా ఫ్రెండ్ చెప్పాడు. ఓ అప్రమాణం చెప్పాడా? అయితే ఓ పని చేద్దాం, ఇంట్లో అందరినీ మాయ చేసేసి వాళ్ళకి తెలియకుండా మీటర్ రీడింగ్ తీసుకుందాం. ఏమంటావు? సూపర్. థ్యాంక్ యూ మిత్రుడా, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. కొబ్బరిబొండం కూడా ఇదే అన్నాడు. నీకు నేనేమి ఇవ్వగలను? ఇదిగో చాక్లెట్, ప్రస్తుతానికి నీకు ఇదే మన స్నేహానికి గుర్తుగా ఇవ్వగలను. చేసేసో ఫ్రెండ్, మన స్నేహం ఇలాగే ఉండాలి ఫ్రెండ్. ఏంటండి పొద్దున్నే మీరు మా ఇంటికి వచ్చారు? అమ్మా వీళ్ళందరికి టీ ఉండేవే, నాకు మాత్రం బూస్ట్. ఏంటి మీ ఇంటికి వచ్చావా? అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలుసా? ఎక్కడున్నాను? మా ఇల్లే కదా. ఏంటిది నన్ను కట్టారు? మీరు ఎక్కడున్నారు? నా ఫ్రెండ్ మైసూర్ బోండం ఎక్కడ? మైసూర్ బోండం కాదు, నీకు బోండం పగిలిపోద్దు ఇప్పుడు. నేనేం చేశానండి? ఏయ్, ఈ ఊర్లో ప్రతి ఇంట్లో దొంగతనం జరిగింది నిన్న. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. నన్ను ఎందుకు కట్టారు? నిన్న నువ్వే ఇద్దరు మీ ఫ్రెండ్స్ అని చెప్పి తీసుకొచ్చి ఊర్లో ఉన్న వాళ్ళ ఇళ్లలో బంగారం వివరాలు, వాళ్ళ పత్రాల వివరాలు అన్ని కనుక్కున్నావు. మరి ఇంకా నీ మీద కాకపోతే ఎవరి మీద అనుమానపడాలి? ఇది మరీ బాగుందండి. మన కరెంట్ షాక్ కొట్టిందనుకో హాస్పిటల్కి వెళ్ళాలి. అంతేగాని బల్బు కనిపెట్టాడు కదా అని చెప్పి న్యూటన్ మీద కేసేయకూడదు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయిరా పులి. కొట్టింది కరెంట్ షాక్ కాదు, దొంగతనం. అది కాక నిన్న నువ్వు ఇద్దరు కొత్త వ్యక్తులతో ఊరంతా తిరిగి ఊరు చూపించడం మన ఊరంతా చూసారు. అవునవును, నిన్న రాత్రి పూట ఎవరితోనో తిరిగాడు, నేను చూశాను. రెండోదేంటి? రేయ్, బల్బు కనిపెట్టింది న్యూటన్ కాదురా, ఎడిసన్ రా, ఎడిసన్. అయినా మీరేంటండి అన్ని నెగిటివ్ గానే చూస్తున్నారు? వాళ్ళిద్దరే దొంగని గ్యారెంటీ ఏంటి? వాళ్ళే దొంగతనం చేశారని ప్రూఫ్ ఏంటి? ఆహా, అమర గారికి ప్రూఫ్ కావాలేంటి? ఒరే నట్టు బోల్టు, ఇతని పేరు కొబ్బరి బొండం. రకరకాల గెటప్లు వేసుకొని దొంగతనాలు చేయడంలో ఆరితేరిన తిట్ట. ఇతని జాడ ఎక్కడైనా తెలిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పోలీస్ వారు ప్రజల్ని కోరారు. ప్రజల కోసం అతను ముందు వేసుకున్న గెటప్లన్నీ రిలీజ్ చేశారు. కేవలం టీవీ 999లో మాత్రమే. డోంట్ గో అవే. వీళ్ళిద్దరు కదా ఒకటేనా? ఒరే కొబ్బరి బొండం, నాకే బొండం పెట్టావా? అయ్య బాబాయ్ ప్రెసిడెంట్ గారు, ఆడ నిజంగా దొంగ నాకు తెలియదండి. ఎల్బిడబ్ల్యూ అవుట్ కాదన్నాడని చెప్పి నేనేదో ఆడితో ఫ్రెండ్షిప్ చేశాను. ఏదో తప్పు అయిపోయింది అంటున్నాడు కదా ప్రెసిడెంట్ గారు. చిన్నపిల్లోడు తెలియకుండా ఏదో తప్పు చేసి ఉంటాడు. వాడిని వదిలేసి ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం పదండి. పదండి పదండి. ఏ పాలేరు, ఆడి కట్లి పాన్ కూడా పోలీస్ స్టేషన్ తీసుకురా, సాక్ష్యం చెప్పాలి కదా.
చి 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 చి. నేనే మాయలోడు అనుకుంటే వీడు మాయలోడు 2.0 అన్నాడు. నన్నే మోసం చేస్తాడు. ఈ పేపర్ ఏంటి? ఒరే తిక్కలోడా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎల్బిడబ్ల్యూ అవుటేరా. నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే మాలాంటి వాళ్ళ పని ఇంకా ఈజీ అవుతుంది. బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.